టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 22వ తారీఖు బుధవారం. దినఫలాల శీర్షికన ఈరోజు ముందుగా తిథి చతుర్దశి, అది సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. ఇక స్వాతి నక్షత్రం అనేది ఈరోజు ఉదయం 7:48 పూర్తయి తదుపరి విశాఖ నక్షత్రం అనేది ఉంటుంది. ఈరోజు నరసింహస్వామి జయంతి, అంటే నరసింహస్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మనకి మరింత మేలుని, శ్రేయస్సుని చేకూరుస్తుంది. ఇప్పుడు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అనేది ఉంటాయి. వీరు ఎవరితో అయితే ముడిపడి ఆ దాంపత్య జీవితం అనుకోండి, వ్యాపార జీవితం అనుకోండి, అక్కడ ఏవైనా సరే ఈరోజు ఎంతో కొంత అపోహలకి, ఏవైనా సరే కొంతవరకు వాగ్వివాదాలకి తావిచ్చే సంభాషణలు కానీ చోటు చేసుకునే అవకాశాలు అయితే ఈరోజైతే కనిపిస్తున్నాయి. అలాగే మనం మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఓ పట్టణ కొలిక్కి రాలేకపోవటం అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా అనవసర బాధ్యతలు నెత్తిన పెట్టుకుని సతమతమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక గృహిణులు వారి యొక్క ఆరోగ్య విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్త చూపించడం అనేది, తొందరపాటుకు లోనవ్వకుండా ఉండవలసిన అవసరం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు ఈరోజు చాకచక్యంగా తమ యొక్క పనులని పూర్తి చేసుకోవటం, తద్వారా ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్త స్నేహితులు కానీ లేదా కొత్త వ్యక్తులతో కానీ వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది ఉంటుంది. ఇక అమ్మగారు, నాన్నగారు వారి విషయంలో కూడా ఈరోజు కొంత ఉపశమనం లభించడం, అలాగే వారు ఏదైనా సరే ఇప్పటిదాకా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడితే కనుక ఆ రూపేణా కూడా వీరికి ఒక రకమైన కొంత ఊరడింపు లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు వృషభ రాశి వారికి అయితే కనుక మానసికంగా కొండంత బలం చేకూర్చే పరిస్థితులు అయితే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మిథున రాశి వారైతే ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగానే, ముఖ్యంగా సంతాన విషయంలో కానీ, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక నిర్ణయాలు అయితే కనుక త్వరితగతిన తీసుకోలేకపోవటం, ఎంతసేపు తర్జన భర్జనలు, ఒకటి అనుకుని ఒకటి చేయటం, ఇలాంటివి కూడా ఈరోజు అయితే ఎక్కువ పరిస్థితులు కనిపిస్తే తద్వారా మతిమరుపు, మానసిక చంచల్యం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో వారు ఎవరైతే ఉంటారో ఆ రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం వారి పనులను అయితే ఎలాగోలా సంతృప్తికరంగా పూర్తి చేయడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు అయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారైతే ఈరోజు కూడా ఇంటి వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. సాధ్యమంత వరకు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి మీ యొక్క పనులు పూర్తి చేసుకోవటం అనేది ఉత్తమం. ప్రతి దాంట్లో కూడా మనకి ప్రవేశం ఉంది కదా అని చెప్పి తలదూరిస్తే ఏవో రకమైన చింతలు, అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. కనుక మిమ్మల్ని అడిగితేనే సలహా ఇవ్వండి, కానీ అక్కర్లేని వాటికి పూనుకొని ఇబ్బందులు తెచ్చుకోకండి. ఆ రకంగా ఈరోజు కొంత జాగ్రత్తగా ఉంటే కనుక ఈరోజు మీకు ఎంతో కొంత లబ్ధి చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు ప్రశాంతంగా మీ యొక్క పనుల్ని పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఎంతో కొంత దైవిక బలం అయితేనేమి, తర్వాత మీ యొక్క మొండి పట్టుదల అయితేనేమి, కార్య సాధక శక్తి అయితేనేమి, అవన్నీ కూడా ఈరోజు చక్కగా ప్రస్ఫుటంగా ప్రదర్శించటం, లభించటం, వీటి వల్ల ఎంతో కొంత మేలు చేకూరటం అనేది ఈరోజు ఆనందించగలిగిన పరిస్థితి. ఇక ఎవరైతే మన కింద వాళ్ళు అయితేనేమి, పై వాళ్ళు అయితేనేమి, వారి వల్ల మనకి ఇప్పటిదాకా ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి కూడా ఈరోజు అయితే ఎంతో కొంత ఊరడింపు లభించే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఉన్నంతలో ఈరోజు మరింత మంచి జరగడానికి అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కనుక మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. కన్యారాశి వారైతే ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది.
వీరు ఏదైనప్పటికీ కూడా కొత్త పెట్టుబడులకి దూరంగా ఉండటం అనేది మరో 2 రోజుల వరకు కూడా కాసింత ఊరటగా సంయమనంగా ప్రవర్తించడం అనేది కూడా చాలా అవసరం అని చెప్పవలసి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మేస్తే తర్వాత మీరే వారి ద్వారా మూల్యాన్ని చెల్లించవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ఏదైనా సరే ఒక ఫ్రెండ్స్ అనుకోండి, తర్వాత ఏదైనా సరే మనకి పరిచయమైన వ్యక్తులు అనుకోండి, వీరి విషయంలో ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే ఈరోజు చాలా విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇక చేసే ఏదైతే వ్యవహారం అది ఉద్యోగమైనా వ్యాపారమైనా కూడా వాటిలో వారి కార్యదక్షతతో ముందుకు తీసుకెళ్ళటం అనేది పైవారి యొక్క ఆనందానికి మనకి అభినందనలకి పాత్రలవటం అనేది, తర్వాత వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఆ రకంగా కొంత ఆదాయం పెరగటము, తర్వాత వారి యొక్క ఏవైతే ఉంటాయో ఆ వ్యాపార అంశాలు వాటిని విస్తరణ చేసుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. సానుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా అవేమి పెద్దగా వీరిని చికాకు పెట్టేలాగా మాత్రం ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక వృశ్చిక రాశి వచ్చేటప్పటికీ ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. అలాగే సంతానం ముఖ్యంగా మొదటి సంతానం ఎవరైతే ఉంటారో ఆ సంతానం విషయంలో కూడా ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఏదైనా సేల్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక కొత్తగా ఎవరైనా సరే వివాహానికి వేచి ఉన్న ఎవరైనా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే కనుక వారికి కొంతవరకు ఈరోజు ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారికి, అనురాధ నక్షత్రం వారికి అయితే కనుక మరింత మంచి జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈరోజు అయితే కనుక వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మరింత ప్రయోజనాన్ని అయితే ఇస్తుంది. ధనుర్రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఎంచుకున్న రంగాల్లో చక్కటి ప్రతిభ పాఠవాళ్ళని ప్రదర్శించగలుగుతారు. ఇంతకుముందు ఏవైతే వీరికి అవకాశాలు వచ్చాయో ఆ అవకాశాల ద్వారా కూడా ఈరోజు ఎంతో కొంత లబ్ధి చేకూర్చడం అనేది, తద్వారా ఎంతో కొంత సంపాదన మెరుగుపడటం అనేది కూడా చెప్పదగినట్టుగా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న, స్వయం వృత్తుల్లో వాళ్ళలో ఉన్న చాలా మంచి ప్రయోజనాలు ఆర్జించడం, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో కానీ, తర్వాత ఏదైనప్పటికీ కూడా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మంచి అవకాశాలు లేదా అక్కడ సంపాదన పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల కూడా ఇంకా మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. మకర రాశి వారు అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాలు ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది మన ఆఫీసే కదా, మన ఉద్యోగమే కదా, ఎప్పుడు చేసేదే కదా అనుకుంటే ఏదైనా సరే ఉన్నట్టుండి ఒక తప్పు దొల్లే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక ఆ రకంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగాల్లో కొత్త మార్పులు ప్రయత్నించే వాళ్ళు కానీ, కొత్తగా ఉద్యోగాల కోసం పాకులాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అయితే ఈరోజు కొంత అనుకూలమైన మార్పులు కానీ, అనుకూలమైన పరిస్థితులు కానీ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వరునికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారు ఈరోజు వారి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేద్దామని ఎంత తహతహలాడినప్పటికీ కూడా ఏదో ఒక ప్రతిబంధకం ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువ కల్పిస్తున్నాయి. బయట నుంచి రావాల్సినవి కూడా సకాలంలో రాలేకపోవటం, మనం ఎవరైతే వ్యక్తుల కోసం వేచి ఉన్నామో వాళ్ళు చివరి నిమిషంలో ఇవాళ కాదండి రేపు చూద్దామని తప్పించుకోవటం, తద్వారా మనం మనసుని కొంతవరకు కలవర్ చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా దైవవశాత్తు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పరిస్థితి ఈరోజు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మాత్రం ఏదో రకంగా మాత్రం ఊరట పొందటం అనేది కనిపిస్తుంది. ఇక అలాగే ఎవరైనా సరే కొత్తగా ఇల్లు, వాహనాలు, భూములు తీసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా ప్రయోజనం అయితే ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో అయితేనేమి, ఆరోగ్య విషయాల్లో అయితేనేమి శ్రద్ధ చూపించవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తోంది. ఇక ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, లేదంటే ఏదో రకమైన వారి ద్వారా మనకి కొంత కలహాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా బయట గురించి మనం రావాల్సిన వాటి గురించి ఈ పని ఇలా అవుతుందని ఒక గాలి మేడలు కట్టడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఈరోజు అయితే పెద్దగా మనకి
సానుకూలకంగా ఉండకపోవచ్చు, మన కళలేవి కూడా నిజం అవుతాయి అనే రకంగా ఈరోజు పరిణమించవటం అనేది కూడా ఉండటం అనేది కూడా కళ. కనుక సాధ్యమైనంత వరకు ఉన్న వాటిలోనే మనం సంతృప్తికరంగా వెళ్ళిపోవటం అనేది తప్ప వేరే గత్యంతరం లేదు. ఇంకా ఈ రోజైతే వీరు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.